నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు నీరాక కోసం కంటున్నాయి కలలు. ఈరోజైతే మనం నేరేడు పండ్ల గురించి తెలుసుకుందాము. వీటినే నేరేడు పండ్లు అని, అల్ల నేరేడు పండ్లు అని, గిన్నెకాయలు అని, జున్నుకాయలు అని ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైతేనేముంది, మామిడి పండ్ల సీజన్ అయిపోయింది. మళ్ళీ మనకు ఒక మంచి ఫ్రూట్ అయితే తినడానికి అవైలబిలిటీలోకి వచ్చేసాయి అనమాట. ఒకప్పుడు ఈ నేరేడు చెట్టు 30 మీటర్ల ఎత్తు పెరిగే అవకాశం ఉండేది. ఇప్పుడైతే మన కుండీలలో కూడా పెంచుకునేలాగా అందుబాటులోకి తీసుకొచ్చేసారు మన నేచర్ ప్రేమికులు. ప్రతిరోజు ఈ సీజన్లో ఈ కాయలు దొరికినప్పుడల్లా ఒక గుప్పెడు కాయలు తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకు అంటే ఈ నేరేడు పండ్లలో ఆక్సాలిక్ టార్మిక్ ఆమ్లం అనేది ఉంటుంది అనమాట. సో అవన్నీ పుష్కలంగా ఈ నేరేడులో ఉండడం వల్ల మనకి బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ వ్యాధులు లాంటివి అన్నీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఎక్కువగా మన ఇండియాలో ఉన్నటువంటి బీపీ షుగర్ వ్యాధుల్ని నివారించుకోవాలి అంటే ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలైతే జరుగుతుంది. అంతేకాదండి, ఈ నేరేడు పండులో యాంటీ ఆక్సిడెంట్స్ మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. ఇంకా జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో ఈ నేరేడు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం అనేది తగ్గుతుంది. ఈ సీజన్లో ఈ నేరేడు పండు దొరికినప్పుడల్లా మనం ఒక గుప్పెడు నేరేడు పండ్లు తీసుకున్నట్లయితే మన కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి ఈ నేరేడు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇది సైంటిస్టులు చెప్పిన నిజాలు. అంతేకాదండి, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఈ నేరేడు పండ్లు ప్రతిరోజు ఒక గుప్పెడ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ మెల్లిగా తగ్గిపోతుంది. ఈ నేరేడు పండు మాత్రమే కాదండి, నేరేడు చెట్టు యొక్క ఆకులు కూడా, బెరడు, గింజలు ఇవన్నీ కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఆకులు తీసుకున్నట్లయితే ఈ ఆకులతో చేసే కషాయం తీసుకోవడం వల్ల బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతాయి. ఆకుల్ని దంచి కషాయంలాగా కాచి ఆ చల్లారిన నీటిని పుక్కిలించి పోయడం వల్ల దంతాలు కదలడం, చిగుళ్ళు, వాపులు, నోటిలో వచ్చే పుండ్లు, ఇన్ఫెక్షన్ లేకుండా శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా ఈ ఆకులు మనకి ఏదైనా కీటకం కుట్టిన చోట, దురదలు అనిపించిన చోట సాధారణంగా దద్దుర్లుగా ఉంటాయి కదా, అప్పుడు ఈ ఆకుల యొక్క లేపనాన్ని మనం రాసుకున్నట్లయితే ఆ కుట్టిన చోట, దురదలు వచ్చిన చోట వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. మనం భోజనం అయిన తర్వాత 1 గంట తర్వాత మాత్రమే ఈ పండ్లు తీసుకుంటే ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్యతో పాటు నోట్లో వెగటుగా కూడా ఉంటుంది. ప్రాచీన కాలంలో ఈ నేరేడు చెట్టు యొక్క కలపను వ్యవసాయ పనిముట్లు, దూలాలు తయారు చేయడం, ఇంట్లో సామాగ్రి కింద కూడా వీటి యొక్క కలపను వాడుతూ ఉండేవారు. ఈ నేరేడు పండ్లలో అధిక మోతాదులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, జింక్, ఐరన్, విటమిన్ సి, నికోటిన్ ఆమ్లం, కొలైన్, ఫోలిక్, మాలిక్ యాసిడ్లు, రైబోఫ్లేవిన్స్ ఇవన్నీ దాగి ఉన్నాయి అన్నమాట. దీనిలోని ఇనుము శరీరంలోని ఎర్ర రక్త కణాలను వృద్ధి చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదేనండి, రక్తహీనతతో బాధపడే వారికి ఈ కాయలు తినడం వల్ల రక్తహీనత నుంచి కోలుకుంటారు. ఈ మధ్యన ఎక్కువగా వస్తున్నటువంటి గుండెకు సంబంధించిన వ్యాధులకి ఈ నేరేడు పండు తినడం వల్ల గుండె వ్యాధులు చాలా వరకు నివారిస్తాయి. ముఖ్యంగా మన భారతదేశంలో బాధపడుతున్న ఒకే ఒక వ్యాధి ఏమిటి అంటే మధుమేహ వ్యాధి, అదేనండి షుగర్ వ్యాధి. ఈ వ్యాధి ఉన్న బాధితులకు ఒక వరంలా పనిచేస్తుంది ఈ నేరేడు పండు. ఈ నేరేడు పండ్లలో గైకమిక్ ఇండెక్స్ అధికంగా ఉన్నందువలన మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో ఉన్నటువంటి చక్కెర నిల్వలన్నీ తగ్గిపోతాయి. నేరేడు ఆకులు, పండ్లలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి, మధుమేహాన్ని నియంత్రిస్తుంది అని పలు అధ్యయనాలు కూడా వివరించాయి. అంతేకాదండి, అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. ఈ నేరేడు పండ్లు చాలా రకాలు ఉంటాయి. గుండ్రంగా పెద్దగా ఉండే ఒక రకం, అలాగే కోలగా ఉండి పెద్దగా ఉండేది మరొక రకం. వీటిని అల్ల నేరేడు పండ్లు అంటారనమాట. అయితే గుండ్రంగా ఉండి చిన్నవిగా ఉంటాయి కదా, వీటిని చిట్టి నేరేడు పండ్లు అంటారు. పేర్లు ఏదైతే ఏముంది, ఆ కాయలు మనం తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేరేడు పండ్లు కొనడానికి బయటికి వెళ్తున్నారా? ఈరోజు బయటికి వెళ్ళి నేరేడు పండ్లు కొనండి. రేపు కనీసం మనకి ఇల్లు లేకపోయినా ఇంట్లో పెంచుకోవడానికి
సదుపాయం లేకపోయినా ఇప్పుడు పాట్ వెరైటీ నేరేడు చెట్లు వచ్చేసాయన్నమాట. 2 చెట్లు వేసుకోండి, మీకు సరిపోతాయి. మీరు తినేసి ఇంకో 10 మందికి ఇవ్వడానికి కూడా యూజ్గా ఉంటుంది. మనం ఒక చెట్టుని పెంచామన్న ఫీలింగ్ ఉంటుంది, 4 కాయలు తిన్నామన్న ఫీలింగ్ ఉంటుంది, నలుగురికి పంచామన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఆనందాన్ని వెలకట్టలేనిది, ఆ సంతోషం ఎన్ని డబ్బులు పెట్టుకున్నా రానిది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు బజారుకి వెళ్ళండి, కాయలు కొనుక్కోండి, రేపు మొక్కను వేయండి, మరుసటి రోజు మీరే పంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరూ నా వీడియోలని ఆదరిస్తున్నారు. నాకు చాలా వాచింగ్ టైం అనేది రావడానికి సిద్ధంగా ఉన్నాను. మానిటైజేషన్ అయిందనుకోండి, మన సబ్స్క్రైబర్లందరికీ ఒక స్పెషల్ గిఫ్ట్గా నేను కూడా ఇలా పండ్లను పంచాలి అని అనుకుంటున్నాను. నేను ఏ వీడియోలు చేస్తానో ఆ రోజు వెసులుబాటును బట్టి నేను శారీస్ అయితే శారీస్, పండ్లు అయితే పండ్లు, స్వీట్స్ అయితే స్వీట్స్, ఇలా మీ అందరికీ నేను చేరువవ్వాలని నా సంకల్పంతో, మీకు దగ్గర అవుతానని నమ్మకంతో ఈ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.